సృష్టి ఫర్టిలిటీ హాస్పిటల్ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ నేటితో ముగియబోతుంది. 4 రోజుల పాటు నమ్రతను విచారించారు గోపాలపురం పోలీసులు. A3 కళ్యాణి, A6 సంతోషిలను 3 రోజుల పాటు విచారించారు. బాధితుల వరుస ఫిర్యాదులతో పోలీసులు కేసులను నమోదు చేశారు. ఇవాళ కస్టడీ ముగిసిన తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి పేదింటి మహిళకు సరైన సమయంలో అవసరాలు తీరుతూ వాళ్లకు పుట్టిన బిడ్డలను విక్రయించి డబ్బు సంపాదించింది నమ్రత. సెరోగసీ ద్వారా బిడ్డ పుట్టిందని నమ్మించి హాస్పిటల్ కు వచ్చిన దంపతులను విక్రయించింది. ఏపీలోని విశాఖ, విజయవాడ కేంద్రంగా నమ్రత ముఠా కార్యకలాపాలు సాగిస్తుంది. నేనేం చేయలేదండి, అసలు నేనేం చేయలే, నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే అదే కల్లా చెప్తున్నారు. ఇప్పటికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, వాటితో ఇటు డాక్టర్ నమ్రత కస్టడీ ముగియబోతున్నట్టుగా తెలుస్తోంది. కస్టడీని పొడిగించే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? అక్కడ అప్డేట్స్ ఏంటి? సృష్టి హాస్పిటల్ కేసులో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. 5 రోజుల కస్టడీలో భాగంగా డాక్టర్ నమ్రతని ఈరోజు 5వ రోజు విచారించనున్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత నుంచి కీలక అంశాలను కూడా రాబట్టారు. తను 34 ప్రాంతాల్లో దాదాపు పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసీ పేరుతో అమ్మేసినట్లుగా కూడా గుర్తించారు. ఇప్పటికే తన మీద 4 కేసులు నల్గొండ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి దగ్గర నుంచి ఎన్ఆర్ఐల దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకొని పిల్లల్ని ఇస్తాను అని చెప్పేసి సరోగసీ ద్వారా తమకి అగ్రిమెంట్ చేసినట్లుగా కూడా గుర్తించారు. మోసపోయినటువంటి బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు డాక్టర్ లత సరోగసీ పేరుతో కూడా దాదాపు వందలాది మందికి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, దాంతో పాటు సృష్టి హాస్పిటల్ కూడా డాక్టర్ లత పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లుగా కూడా గుర్తించారు. ఇద్దరు కలిసి డాక్టర్ నమ్రత, లత కలిసే IVF సరోగసీ ద్వారా పిల్లల్ని అమ్మడాలు, అదేవిధంగా మారుమూల ప్రాంతాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి పిల్లలు లేనటువంటి వాళ్ళకి సరోగసీ IVF పద్ధతుల ద్వారా పిల్లల్ని కన్నారు అని చెప్పేసి వాళ్ళకి అమ్మినట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి ఈ రోజు కస్టడీలో భాగంగా, చివరి రోజు భాగంగా డాక్టర్ నమ్రతని, లతాని కలిపి విచారించిన లతా దగ్గర నుంచి వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాల మీద కూడా విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. సత్తాస్. థ్యాంక్ యూ సుజాత.